ఒక యుగంలో కృతయుగంలో అక్కడ ఒక సాలెపురుగు మోక్షాన్ని పొందింది. సాలెపురుగు మోక్షాన్ని పొందింది కాబట్టి శ్రీ అన్నది చేరింది అందులోకి. మీరు ఇప్పటికీ కాళహస్తీశ్వర లింగానికి ఉన్నటువంటి నవగ్రహ కవచాన్ని తీసేసినప్పుడు ఎప్పుడైనా మీరు చూశారో లేదో నాకు తెలియదు. మీరు దగ్గరగా కొంచెం అంతరాలయంలోకి వెళ్ళి చూస్తే ఎదురుకుండా కన్నప్ప ఉంటారు. ఏమిటో మా నాన్నగారు ఇప్పుడు ఆ గాయత్రి అంటారు, ఆ అభిషేకం అంటారు, ఆ వేదం అంటారు, ఏదో ఆ ఉన్న 4 పంచెలతో తృప్తి పడిపోతారు, భగవంతుడికి నివేదన చెయ్యాలంటారు, ఏది దొరికితే దాంతో సంతోషం పొందేస్తారు. సంతోషో హి ద్విజన్మనాం, ఎప్పుడూ సంతోషంగా ఉన్నదానితో తృప్తిగా ఉన్నవాడెవడో వాడే బ్రాహ్మణుడు. కాబట్టి ఎప్పుడూ తృప్తే మా నాన్నగారికి, ఇంకా సంపాదిద్దామన్న తాపత్రయం లేదు, బాగా సంపాదించాలనుకునేవాడు. చూశాడు ఆ ఊళ్ళో కొంతమంది సాలెవారు ఉండేవారు. అంటే వాళ్ళు మగ్గం పెట్టి బట్టలు నేసేవారు. ఆ మగ్గం పెట్టి బట్టలు నేసేటటువంటి వారు చాలా బాగా బట్టలు నేసి ఒక్క బట్ట తయారు చేయడానికి 100 రూపాయలు అయితే 250 రూపాయలకు అమ్మగలిగేవారు. బాగా కూడబెట్టారు. కాబట్టి ఇతను ఏం చేశాడంటే ఈ బ్రాహ్మణ్యం పట్టుకుంటే ఏమొస్తుంది, చక్కగా అక్కడికి వెళ్ళి ఆ పంచెలు నేయడం, చీరలు నేయడం, మంచి మంచి అంచులు పెట్టడం, ఇవన్నీ నేర్చుకుంటే బోల్డు డబ్బు వస్తుంది అని తండ్రిని వదిలేశాడు. బ్రాహ్మణ్యాన్ని వదిలిపెట్టేసి యజ్ఞోపవీతం తీసి అవతల పారేసి నాకు వద్దు ఈ బ్రాహ్మణ్యం, మీ దగ్గర ఉంటే నాన్నగారు నా బతుకింతే, నేను అక్కడికి వెళ్ళిపోతానన్నాడు. లేరా ఇప్పటికీ అలాంటి కొడుకులు? విడిపోయి ఆ సాలెవారితో చేరాడు. ఆ సాలెవారిలో పాటలుడు అని మహదైశ్వర్యవంతుడే. ఈ పిల్లవాడి పేరు కరదుడు. వీడు వెళ్ళి ఆ పాటలుడి దగ్గర చేరాడు. ఆయన గొప్ప గొప్ప పంచెలు చీరలు నేసి అమ్ముతుండేవాడు. ఈ పిల్లవాడు ఆయన దగ్గర మెళకువలు నేర్చుకుంటూ ఇంకా గొప్ప అంచులు పెట్టి ఇంకా బాగా నేయడం చూసి అతను ఈ పిల్లవాడిని కొడుకు కింద పెంచుకున్నాడు. బిడ్డలు లేరని తన ఐశ్వర్యం అంతా వీడికి ఇచ్చేసాడు. వీడు నేతగాడై సాలెవాడి కింద బోలెడు డబ్బు సంపాదించాడు. చాలా డబ్బు సంపాదించిన తర్వాత కొంతమంది పాషండులు వీడి పక్కన చేరారు. వాళ్ళు అసలు భగవంతుడు ఎక్కడున్నాడనే వాళ్ళు ఆ పాషండులు చేరి, ఒరే నీ దగ్గర ఇంత డబ్బు ఉంది, వయసు అయిపోతోంది, ఇలా బతికితే ఏమొచ్చిందిరా, హాయిగా సుఖపడాలరా శరీరం ఉన్న తర్వాత అని చెప్పి దుర్బోధ చేశాడు. దుర్బోధ చేస్తే ఆయన మద్యపానం మొదలుపెట్టాడు. ఈ పాషండులకు ఉండే లక్షణం ఏంటంటే వాడికి నేర్పేస్తే వాడు కూడా వీళ్ళతో కలిసి తాగుతాడు. మీరు లోకంలో చూడండి, తను అన్నం తినే ముందు మీరు అన్నం తిన్నారా అని అడగడు, తను మంచినీళ్ళు తాగే ముందు మీరు మంచినీళ్ళు తాగారా అని అడగడు. నాకు ఇంత పవిత్రమైన వేదిక మీద చెప్పడం ఇష్టం లేదు, కానీ ఏదో జేబులో పరుసు తీసి మీ దగ్గర అందరి దగ్గర డబ్బులున్నాయని పరుసు తీసి ఇలా అందరినీ తలకో రూపాయి తీసుకోండి అండం. ఒక ప్రత్యేకమైన పెట్టి ఉంటుంది, ఆ పెట్టె తీసి ఇలా వేలుతో తోసి అందరికీ ఇలా ఇస్తాడు. వీడు పాడవడం కాకుండా దానం వాళ్ళందరికీ. తేరగా వచ్చిందిగా వాడు మొదలెడతాడు. ఒకటి మొదలెట్టా కూరుకుంటుందా, ఇల్లు గొల్లై వాడు మొదలెడతాడు. వాడు ఇలా పెట్టేట్టుకుని వాడి సిద్ధం. వితరణ మంచి వాటి ఎందు ఉండదు, ఇలాంటి వాటి ఎందు ఉంటుంది. కాబట్టి ఐశ్వర్యవంతులను ఆశ్రయిస్తారు ఇలాంటి వాళ్ళు. వాడికి నేర్పేస్తే గొడవ ఉండదు, ఇక వాడితో కలిసి మనం అనుభవించవచ్చు. కాబట్టి వీడిని పాషండుణ్ణి చేశారు. చేసి వీడికి మద్యపానం అలవాటు చేశారు. వీడు మద్యపానం మొదలుపెట్టాడు. ఇక నేత పని మానేశాడు. కానీ వీడికి ఆ నేత పని అంటే మహా ఇష్టం. ఎంత గొప్పగా ఉంటుందో ఆ నేత పనిని అందరికీ చెప్తుండేవాడు. నేను బ్రాహ్మణ్యం వదిలిపెట్టి సాలెవాడిని అయ్యాను. మీరు ఏమైనా చెప్పండి, కానీ భగవంతుడు ఉన్నాడు లేడు ఏమైనా చెప్పండి, ఏదో తాగమన్నారు తాగుతున్నాను, కానీ అసలు నిజంగా సాలేవాడిగా పుట్టడం, ఆ బట్టలు నెయ్యడం, ఆ డబ్బు సంపాదించడం చాలా గొప్ప పని అని మురిసిపోతుండేవాడు. ఒకానొకప్పుడు మృత్యుశయ్య చేరాడు. ఉండిపోతుందా దిక్కుమాలిన శరీరం, మృత్యుశయ్యకి చేరిపోయాడు. ఇక చనిపోయే కాలం దగ్గరకు వచ్చింది. ఆయన అదృష్టమో దురదృష్టమో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు ఆయన దగ్గరికి. వచ్చి ఆయన అన్నాడు, ఏమయ్యా, శివలింగం మీద కప్పి శివలింగానికి కట్టడానికి ఒక మంచి పంచెల చాపు కావాలి. ఒక్క
ఒక్క పంచెల చాపు ఇవ్వగలవా? మీ ఇంట్లో చాలా పంచెల చాపులు ఉంటాయిగా, సాలెవాడివిగా, ఒక్క పంచెల చాపు ఇస్తావా అన్నాడు. అంటే దురభ్యాసం చేసేవాడు 10 మందిలో చేయడు, సిగ్గు చచ్చిపోయాక మొదలెడతాడు ఆ పని. అప్పటి వరకు ఇంట్లో మొదలెడతాడు. అందుకని ఇంకా 10 మందికి తెలియదు తను తాగుతాడని. అందుకని ఇంకా సాలెవాడు కదా పంచిస్తాడని బ్రాహ్మణుడు వెళ్ళాడు. వెళ్ళి అడిగితే అతను అన్నాడు, అయ్యో శివలింగం మీద కప్పడానిక, తీసుకెళ్ళండి అని. చచ్చిపోయే ముందు కదండి, ఇక ప్రాణం పోయేటట్టుంది. శివలింగం అంటే నల్లగా ఉంటుంది. నల్లగా ఉన్న శివలింగానికి తెల్లటి పంచ, ఎర్రటి అంచు, పైన ఆకుపచ్చటి అంచు ఉంటే శివలింగానికి అలా కడితే ఎంత బాగుంటుందో అని మళ్ళీ మనసులో మాట అనుకున్నాడు. సాలెవాడిగా పుట్టడం అదృష్టం. శివలింగానికి కట్టగలిగిన గొప్ప పంచె నెయ్యచ్చు అనుకుని ఆఖరి ఊపిరి కదులుతూ ఉండగా ఒక పంచెల చాపు వృద్ధ బ్రాహ్మణుడికి ఇచ్చి, నేతగాడిగా పుట్టినవాడు శివలింగానికి కూడా గొప్ప పంచె ఇలా నెయ్యవచ్చు అని ఆలోచిస్తూ వదిలిపెట్టించాడు. నేను మీతో మనవి చేసింది అదే. అది శ్రీకాళహస్తి అవడానికి కారణం అదే. ఆఖరి మనసు యొక్క ఆలోచన కదలిక ఏది ఉందో అది వాయువు మీద ఆధారపడుతుంది, ఆఖరి ఊపిరి మీద. అదే వాయులింగం. ఆఖరి ఊపిరి దేని మీద ఆధారపడింది? పుట్టింది బ్రాహ్మణుడిగా, చెయ్యవలసింది సంధ్యావందనం, చెయ్యవలసింది వేదాధ్యయనం, ఇవన్నీ వదిలేశాడు. ఇష్టమంతా వెళ్ళి ఎక్కడ నిలబడింది? పంచెలు నేయడం మీద నిలబడింది, చీరలు నేయడం మీద. ఇది చివరికి వచ్చేటప్పటికి ఎక్కడ నిలబడింది మనసు? ఒక శివలింగానికి పంచ నెయ్యగలడు సాలెవాడు. ఎంత బాగా నెయ్యవచ్చో అనేటప్పటికీ గుటుక్కుమంది ప్రాణం. ఇప్పుడు పరమేశ్వరుడు అన్నాడు, ఆఖరి ఆలోచన ఏమిటి నీది? పుట్టింది బ్రాహ్మణుడిగా, పరమశివలింగానికి మంచి పంచె నీసి కడితే ఎంత బాగుంటుందో అనుకున్నావు. ఒక మంచి ఆలోచన వచ్చింది. ఎంత సాలెవాళ్లలోకి వెళ్ళిపోయినా భగవంతుడికి పంచె నీస్తే అన్న ఆలోచన వచ్చింది నీకు. కానీ బ్రాహ్మణుడిగా పుట్టి సాలెవాళ్లలోకి వెళ్ళావు, మద్యపానం చేశావు, పాపము చేశావు, చిట్ట చివర మంచి ఆలోచన చేశావు. ఇప్పుడు రెండిటికి సరిపోయే ఫలితం ఇవ్వాలి. కాబట్టి బ్రాహ్మణుడిగా పుట్టి సాలెవారి యందు చేరి మద్యపానం చేసి పాషండుడవయ్యావు కాబట్టి పురుగై పుట్టు. పరమశివలింగానికి పంచనీస్తే అనుకున్నావు కాబట్టి సాలెపురుగై పుట్టి నీ నోటి దారాలతో శివలింగం ఉన్న అంతరాలయంలోకి వెళ్ళి గూడు కట్టు అన్నాడు. అందుకని క్రిమి అయ్యి వచ్చింది, సాలెపురుగై వచ్చింది. శ్రీకాళహస్తి క్షేత్రానికి వెళ్ళడం అంటే ఏదో ఏనుగు పాము సాలెపురుగు అనుకోకండి. ఆఖరి ఊపిరి ఎలా విడుతుందో ఏం చేస్తుందో నిరూపిస్తుంది శ్రీకాళహస్తి. అక్కడికి వచ్చింది సాలెపురుగ్గా. అదేం చేసేది? సాలెపురుగుకో లక్షణం ఉంటుంది. సాలెపురుగు మీద మీరు కొంచెం నీళ్లు పోసారనుకోండి, దాని కాళ్ళు సాగిపోయి అంటుకుపోతాయి, ఇక కదలలేదు, తడిసిపోయి ముద్దయిపోతుంది. ముద్దయిపోయి మళ్ళీ ఆరే వరకు ఇంకా నడవలేదు సాలెపురుగు. అందుకని అది ఈ సువర్ణముఖి నది యొక్క నీటి తుంపరలో స్నానం చేసేది. అది నీటిలో స్నానం చేయడం కుదరదుగా. ఎలా చేసినా సువర్ణముఖి నది స్నానం చేసిందిగా, మొదటి పుణ్యం ప్రారంభమైంది. ఇప్పుడు తను ఎక్కడైనా ఉండొచ్చు, ఓ ఇంట్లో అటక మీద ఉండొచ్చు, ఓ పాడుపడిపోయి మూసేసిన ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అది కాళహస్తీశ్వరుని యొక్క అంతరాలయంలోకి చేరింది. తన కడుపులోంచి ఉమ్ము ఊరగానే అది కైలాస పర్వతాన్ని ఊహించేది. దానికి పరమేశ్వరుడు ఆ స్థితిని ఇచ్చేసాడు. ఇది కదూ శంకరాచార్యులు వారు అన్నారు, నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదాత్తత్పాదాబ్జ స్మరణ పరమానందలహరి విహారాసక్తం చేద్రూదయమిహ కీర్తేన వపుష. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచే తానే విద్యాభ్యాసమనర్చె కరి చించే మంత్రమోహించే బోధావిర్భావ నిదానములు చదువులయ్యా కాదు మీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర. భగవంతుని మీద మనసు ఉండాలి. దానికి వచ్చింది అదృష్టం. అది కైలాస పర్వతంలో ఇలా ఉంటాయి తెల్లటి ఆసనాలు, పరమశివుడు కూర్చునే సభాభవనం ఇలా ఉంటుంది, స్వామి కట్టుకునే పంచెలు ఇలా ఉంటాయి. అలా ఊహించి కడుతుండేది. ఎప్పుడు అన్ని చోట్ల అలా అనేకమైన ఆసనాలు, పర్వత శిఖరాలు. కైలాస పర్వతం తెల్లగా ఉంటుంది కదా, తన నోటి దారం తెల్లగా ఉంటుంది, తెల్లటి శిఖరాలు అన్నీ కడుతుండేది. క్రిందనున్నటువంటి శివుడు పైన ఉన్నటువంటి సాలెపురుగు యొక్క మనసులోని భావనతో కడుతున్నటువంటి వాటిని అన్నిటినీ చూశాడు. చూసి ఇది ఇన్ని కట్టేస్తోంది, ఈ కడుతున్నవన్నీ కాలిస్తే ఏం చేస్తుంది?
అని ఆయన అక్కడ వాయులింగంగా ఉన్నాడుగా, వాయులింగంగా దీపం కదులుతూ ఉంటుంది. కదులుతున్న దీపం కొంచెం ఎక్కువ భగ్గను కదిలి అది కట్టినటువంటి ఆ దారాలన్నీ అంటుకున్నాయి. అంటుకుని ఆ దారాలన్నీ కాలిపోతున్నాయి. కాలిపోతుంటే అది చూసి నేను పరమేశ్వరుడికి ఇంత కష్టపడి చేసిన ఆరాధన ఆ దీపం అంటించేసింది. ఈ దీపాన్నన్నా మింగేస్తాను, ఈ దీపంలోనన్నా పడిపోతానని దీపాన్ని మింగడం కోసం దీపం మీదకి వచ్చేసింది. అంటే తను పరమేశ్వరుడికి చేసిన ఆరాధన మొక్కబోయిందని, దీపం కాల్చేసిందని దీపం మీదకి వచ్చి పడింది. దీపం మీద పడితే తాను మరణించదు, అయినా దాని బాధ అటువంటిది, శివార్చనకి అడ్డొచ్చిందని. అలా వెళ్ళి పడిపోగానే పరమేశ్వరుడు దానికి గొప్ప రూపాన్ని ఇచ్చాడు. అంతే, పరమశివుడి యొక్క అనుగ్రహంతో పరమేశ్వరుడి మీద పెద్ద స్తోత్రం చేసింది. స్తోత్రం చేస్తే పరమేశ్వరుడు అన్నాడు, శ్రీ అంటే సాలెపురుగు, నీవు గత జన్మలలో ఆఖరి ఊపిరిని ఆధారం చేసుకుని ఇక్కడికొచ్చి నా దగ్గర ఇంటిని కట్టి నేను దీపంతో కాలిస్తే దీపం మీదే పడి చచ్చిపోదామని నా సేవ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిన కారణం చేత నీకు మోక్షం ఇచ్చేస్తున్నాను, నాలో కలిపేసుకున్నాను. ఆఖరి ఆలోచన భగవంతుడి గురించి ఉండడం అన్నది ఎంత స్థితికి తీసుకెడుతుందో నిరూపణం చేస్తూ నా లింగ పాదమునందు ప్రారంభ స్థానమునందు సాలెపురుగు ఉంటుంది ఇక నుంచి అని సాలెపురుగు ముద్రపడింది శివలింగం మీద. అప్పటి నుంచి అది శ్రీలింగము. అసలు ఆలయాల్ని ఎవరు కాపాడాలి, వాటి రక్షణకు బాధ్యులెవరు ఇత్యాది అంశాలపై ప్రత్యేక చర్చ. ఆలయాలు పరిరక్షణ ఆదివారం ఉదయం 9:30 తిరిగి రాత్రి 9:30 మీ భక్తి టీవీలో. ఒక దరిద్ర బ్రాహ్మణుడు, ఆయనకేమీ లేదు, పాపం ఎక్కడైనా భిక్షాటన చేస్తే కాస్త అన్నం, పెద్దవాడైపోయాడు, ఇక లేచి 4 ఇళ్ల ముందుకు వెళ్ళి భిక్షాటన చెయ్యగలిగిన స్థితి కూడా లేదు. కానీ భగవంతుడంటే ప్రీతి, ఎక్కడికో వెళ్ళి ఎలాగో భిక్షాటన చేయలేను, నాకు ఇష్టమైనది ఒకటి ఉంది, శివాలయంలోకి వెళ్ళి కూర్చుంటాను, ఏదో కొబ్బరి చెక్క ఎవరైనా ఇచ్చారా తింటాను, అలా వెళ్ళిపోయేటప్పుడు ఇలా చేయి చాపుతాను, ఎవరైనా చేతిలో పడేస్తే తింటాను, ఎవరు ఏమీ ఇవ్వలేదు పడిపోతే పడిపోని శరీరం. ఇక మనకి ఇష్టమైంది ఏదో అది అక్కడే ఉంది. ఏమిటి ఆయనకి ఇష్టం? ఆయనకి ఇష్టమైంది శివలింగం మీద నీళ్లు పోస్తున్నప్పుడు చూడడం ఆయనకి ఇష్టం. మీరు చూడండి, అందరికీ అభిషేకం ఇష్టమని మీరు అనుకోకండి, అభిషేకంలో గంధోదకం చేస్తుంటే చూడడం ఒకడికి ఇష్టం. నా మటుకు నాకు పాలు చేస్తుంటే చూడడం ఇష్టం. పాలు చేస్తున్నటువంటి శివలింగం, దోమతెర పట్టినట్టు ఉన్న శివలింగాన్ని చూడడం అంటే నాకు ఎంతో ఇష్టం. అన్నిటికన్నా ఇష్టం నాకు ఆవు పాలతో అభిషేకం చేయబడుతున్న శివలింగాన్ని చూడడం. మిగిలిన పదార్థాలతో అభిషేకం చేస్తున్నప్పుడు చూస్తాను, కానీ పాలతో చేస్తున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా కళ్ళజోడు పెట్టుకుని తుడుచుకుని కళ్ళు బాగా విప్పారించి చూస్తాను, అదో సంతోషం నాకు. ఎందుకలా అంటే ఏమో గత జన్మల నుంచి ఏ సంస్కారం ఇచ్చిందో తెలియదు, ఎందుకో శివలింగానికి ఆవు పాల అభిషేకం జరుగుతుంటే చూడడంలో ప్రీతి. అలా ఆయనకి నీళ్లతో అభిషేకం చేస్తుంటే చూడడం ప్రీతి. మొత్తానికి భగవద్ విషయంలో ప్రీతి అంకురించిందా లేదా? అందుకని గుళ్ళో కూర్చుని అలా చూస్తూ ఉండేవాడు. నీళ్లతో అభిషేకం చేసినప్పుడల్లా మురిచిపోయి హర హర మహాదేవ శంభో శంకర అంటుండేవాడు. ఆ నీళ్లతో ఎప్పుడు చేస్తామని చూస్తుండేవాడు. మిగిలిన పదార్థాలతో చేశాక ఆఖరణ నీళ్లు పొయ్యాలిగా, దానికోసం చూస్తూ కూర్చోవడం. చేయించుకున్న వాళ్ళు వెళ్ళిపోతుంటే చెయ్యి జాపి ఏదో పుచ్చుకుంటూ ఉండడం. ఆఖరణ ఒకరోజు మహాశివరాత్రి వచ్చింది. ఓ దేదీప్యమానంగా దీపాలు పెట్టారు, నైవేద్యాలు పెట్టారు, అభిషేకాలు చేశారు. ఈయన శివాలయంలో కూర్చుని ఆ నీటితో అభిషేకం చేస్తుండగా చూసి 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 సంతోషపడిపోయాడు. మనసులో అదే స్మరిస్తున్నాడు, అబ్బా శివలింగానికి ఆ నీళ్లతో అభిషేకం చేస్తుంటే ఎంత గొప్పగా ఉంటుంది, అలా జలపాతంలో అలా పడుతుంటే తెల్లటి తళుకులేవో అద్దుతున్నట్టు నీళ్లు పడుతుంటే నల్లటి శివలింగం కనబడుతుంటే ఎంత అందంగా ఉంటుంది. ఆ తేనె వేసిన చిన్న చిన్ని పండు ముక్కలు అన్ని నీళ్ళకి జారిపోతున్నప్పుడు ఏమి సోయగం అని అలా భావన చేస్తున్నాడు. గుటుక్కున అయిపోయింది. ఈ భావన చేస్తూ చనిపోయాడు. కాబట్టి పరమేశ్వరుడు అన్నాడు, శివలింగానికి నీళ్లు పోయడం, నీళ్లు పోస్తుంటే చూడడం ఇష్టం కాదు,
ఎవ్వరూ లేనప్పుడు శివలింగానికి నీళ్లు పొయ్యగలిగినటువంటి జన్మగా దరిద్రుడవై సరి అయిన కర్మానుష్ఠానం చెయ్యలేదు కాబట్టి ఎప్పుడూ భిక్షాటన చేస్తూ బతకడం, ఒక వైదికమైనటువంటి జీవనాన్ని చెయ్యకుండా బ్రతకడం జరిగాయి కాబట్టి రెండు ఏకకాలంలో అనుభవించు. ఏనుగై పుట్టు నదిలో నీళ్లు తొండంతో పట్టుకొచ్చి శివలింగం మీద పోస్తుంది. నీ కోరిక తీరుతుంది, రెండు ఫలితాలు అయిపోతాయి. ఇప్పుడు ఏనుగై పుట్టాడు. పుట్టి సువర్ణముఖరీ నదిలో ఉన్నటువంటి నీళ్లు తొండంతో పట్టుకొచ్చి ఎవరు లేనప్పుడు చూసి ఆ శివలింగం దగ్గరికి వచ్చి చక్కగా నీళ్లు పోసి తాను తీసుకొచ్చిన తామర పువ్వులన్నీ ఆ శివలింగం చుట్టూ పెడుతుండేవాడు. అదే సమయంలో అంతరాలయంలో పాము పడుకుని ఉండేది. అదేదో గోడకి ఉన్నటువంటి ఒక పగుల్లో చేరింది. దానికి ఒక కోరిక ఉండేది. అది ఎందుకు వచ్చింది? అది గత జన్మదే. వాసన కదండి. వాసన మనస్సు, మనస్సు వాయువు, వాయువు వాయులింగం. అది గత జన్మలో ఒక బ్రాహ్మణుడు. ఆయన ఒక గుళ్ళో దొంగచాటుగా కూర్చుని ఉండేవాడు. ఆ గుళ్ళోకి ఎవ్వరు వెళ్ళేవారు కాదు. అదో శివాలయం. అందులోకి ఒక గంధర్వుడు వస్తుండేవాడు. వచ్చి ఆయనకి చాలామంది ఆయన స్నేహితులు వాళ్ళును రత్నాలు ఇస్తూ ఉండేవారు. ఆయనకి రత్నాలతో శివుణ్ణి పూజ చేయడం అంటే ఇష్టం. అందుకని రోజు పట్టుకొచ్చి మంచి మంచి మణులతో శివలింగానికి పూజ చేస్తే మణుల కాంతులలో వెలిగిపోతుండేది శివలింగం. ఒక రోజున ఈ గంధర్వుడు బయటికి లోపలికి వెళ్ళగానే ఇతను వెళ్ళి కూర్చుని చూస్తుండేవాడు. అతను బయటికి వస్తుంటే తప్పుకునేవాడు, అతను వెళ్ళిపోతుండేవాడు ఆ మణులు పట్టుకునే ప్రసాదంగా. ఒక రోజున దొరికిపోయాడు గంధర్వుడికి. నేను రోజు చూస్తానయా మణులతో పూజ ఎంత బాగుంటుందో అన్నాడు. అంటే చెయ్యడానికి నువ్వు దరిద్రుడవు, నీ దగ్గర మణులు లేవు. నీకన్నా ఒక పావు నయం కదరా. పావు తల మీద మణి ఉంటుంది. ఈ లోకంలో బ్రాహ్మణుడిగా దరిద్రుడిగా పుట్టి మణులతో పూజ చెయ్యలేకపోవడం కన్నా పాతాళంలో పావు అయి పుట్టి తల మీద మణితో శివలింగానికి అర్చన చేసిన, రత్నములతో శివుణ్ణి అర్చించిన కారణం చేత శివసాయుధ్యం పొందుండేవాడివి అన్నాడు. అరే ఒక పావై పుట్టినా నేను కూడా రత్నాలతో పూజ చేద్దుండ్రా, దరిద్ర బ్రాహ్మణుడని పుట్టి ఏం చేశాను అని బాధపడుతూ అదే ఆలోచనతో శరీరం వదిలిపెట్టాడు. ఆయన పావై వచ్చాడు. వచ్చి ఆయన రోజు తన పడగ మీద ఉన్నటువంటి మణులను కాళహస్తీశ్వరుడి పాదాల దగ్గర పెట్టేవాడు. ఈ ఏనుగు వచ్చి ఏం చేసేది? ఈ మణి ఏమిటి ఇక్కడ రాయి అడ్డంగానని తొండంతో తోసేసి నీళ్లతో అభిషేకం చేసేది. దానికి నీళ్లతో అభిషేకం ఒకటే ఇష్టం, దానికి మణులతో పూజ చేయడం దీనికి ఇష్టం. ఇవన్నీ ఎక్కడ అన్నది మీరు ఆలోచించాలి. లేకపోతే శ్రీకాళహస్తి సాలిపురుగు ఏనుగు పాము మోక్షం అంటే మిమ్మల్ని నీకు నాకు కలిసి వచ్చేది ఏమిటి? మనసు నిలబడడం అన్నది ఎలా తీసుకెడుతోందో చూడండి. ఏ కారణానికి నిలబడితే తర్వాత జన్మలో మోక్షాన్ని పొందేయి. ఏది పట్టుకోవాలో అది పట్టుకోగలిగితే ఉన్నత స్థితిని పొందుతావు. కాబట్టి ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు ఒక పాము పుట్టాడు. పుట్టి రోజు మణులతో పూజ. ఈ దరిద్ర బ్రాహ్మణుడు ఏనుగై పుట్టి మణులు తోసేయడం, నీళ్లతో పూజ. ఆ పావు చూసింది, రోజు మణి పెడతాను, రోజు ఏనుగు వస్తుంది మణులు తోసేస్తుంది. ఇప్పుడు తన మణులు తోసేసిందని పావు కోపం. రోజు ఈ మణులేమిటి? ఏనుక్కి విసుగు. శివలింగం చాట్న పడుకుంది పాము. ఏనుగొచ్చి ఆ మణులు తోసేసి ఆ నీళ్ళు ఇలా పోస్తుంది. నీళ్ళన్నీ పోసేనిచ్చి ఆ తొండానికి ఉన్నటువంటి వివరంలోంచి గబగబా పైకెక్కి దాని కుంభస్థలం దగ్గరికి వెళ్ళిపోయింది పాము. వెళ్ళిపోయి కాట్లు వేస్తోంది చంపేద్దామని. ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి పర్వత శిఖరానికి కుంభస్థలాన్ని ఢీకొట్టింది ఏనుగు. ఏనుగు చనిపోయింది పాము కాట్లకి. కుంభస్థలంలో నలుగుడు పడి పాము చచ్చిపోయింది. ఇద్దరూ భగవంతుని సేవ కొరకు తాపత్రయపడుతూ చనిపోయారు కనుక, శరీరం వదిలేశారు కనుక మళ్ళీ పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. మళ్ళీ ఇద్దరు స్తోత్రం చేశారు. ఉపాధి ఏది అన్నది కాదు, భగవంతుడి గురించిన చింతన అలవాటైందా. కాబట్టి మీరు నా గురించే చింతన చేస్తూ పోటీలు పడి ప్రాణం వదిలారు కాబట్టి ఏనుక్కి పావుకి కూడా మోక్షం ఇస్తున్నాను. మోక్షం ఇచ్చాననడానికి గుర్తు శివలింగం మీద 5 తలలు వస్తాయి ఇక్కడి నుంచి పడగలం. మధ్యలో ఏనుక్కి ఎలా ఉంటుందో అలా 2 దంతములు పైకి కనపడుతుంటాయి శివలింగంలో. కింద సాలెపురుగు, మధ్యలో ఏనుగు, ఆ పైన పాము. 3 కూడా వాసనాబలం చేత ముందు జన్మలలో మనస్సుని
సిద్ధం చేసుకోవడం వల్ల ఈ జన్మలో మోక్షాన్ని పొందాయుసుమా అన్న రహస్యాన్ని ఆవిష్కరించినటువంటి క్షేత్రము శ్రీకాళహస్తి. అందుకని ఆ క్షేత్రానికి దక్షిణ కైలాసానికి ఈ 3 మోక్షం పొందినప్పటి నుంచి శ్రీకాళహస్తి అని పేరు వచ్చింది. ఈ శ్రీకాళహస్తి క్షేత్రం పేరెత్తినప్పుడల్లా మనకి గుర్తొచ్చేటటువంటి వాడు మహానుభావుడు కన్నప్ప. కన్నప్ప ఆయనది ఒక విచిత్రమైనటువంటి స్వరూపం. అసలు ఆయన పరమశివుని యొక్క చిలికాడు, పరమమిత్రుడు, స్నేహితుడు, కుబేరుడు యొక్క ఇంట్లో ఎప్పుడూ తిరిగేటటువంటి ఒక యక్షుడు ఆయన పేరు మణిమయుడు. మణిమయుడు అని పేరు కలిగినటువంటి యక్షుడు కొన్ని వేల ఏనుగుల బలము కలవాడు. ఒకానొకప్పుడు పరమశివుడి పక్కనే ఉంటాడు కుబేరుడు ఎప్పుడు. వాళ్ళిద్దరికీ ఉన్న మైత్రి అటువంటిది, శివుడి పట్ల కుబేరుడుకున్న భక్తి అటువంటిది. అందుకని కుబేరుడు ఉన్నటువంటి చోట ఒక వనం ఉంది, చైత్రరథం అంటారు. అది ఎప్పుడూ పువ్వులతో ఉంటుంది. అక్కడికి నందీశ్వరుడు వెడుతూ ఉంటాడు. ఆ చైత్రరథం దగ్గరికి వెళ్ళి నందీశ్వరుడు నిలబడి చూస్తున్నాడు, కుబేరుడు యొక్క వనం కదా అని, ఉద్యానవనం కదా అని. ఈ మణిమయుడు అటుగా వచ్చాడు. ఓ బంగారు రంగు చుక్కలు కలిగినటువంటి ఒక అందమైన జింక పరిగెడుతోంది. అతనికి ఆ జింకని చూడగానే దీన్ని చంపాలనిపించింది. మీరు చూడండి, లోకంలో ఒకడు ఎగిరిపోతున్న చిలకని చూసి సంతోషిస్తాడు, అబ్బా ఎంత అందంగా ఉందండి అలా ఎగిరిపోతుంటే అంటే. ఒక్కొక్కడు పంజరంలో పెడతాడు, పంజరంలో పెట్టిన చిలుకని చూసి బాధపడిపోతాడు ఇంకొకడు. ఒక్కొక్కడు పావురాయి అలా తిరుగుతూ బియ్యపు గింజలు తింటే మురిసిపోతాడు. ఒక్కొక్కడు జాగ్రత్తగా ఒక రబ్బర్ తొడుగులోకి రాయి పెట్టి ఆ పావురాయిని కొట్టి ఆ పావురాయి కింద పడిపోతే దాని పీక నులిమి సంచిలో వేసి పట్టుకుపోతాడు. ఒక్కొక్కడి మనఃప్రవృత్తి ఒక్కొక్కలా ఉంటుంది. ఈ మణిమయుడు ఆడుకుంటున్న జింకని పట్టుకుని దాని పీకను నులిమేశాడు. నందీశ్వరుడు చూసి అన్నాడు, ఎంత బలమైనా ఉండొచ్చు, ఆడుకుంటున్న జింకని అంత నిర్దాక్ష్యంగా నలిపేశావా? నీకెందుకురా యక్షుడిగా ఈ కుబేరుడి దగ్గర? నువ్వు భూలోకంలోకి వెళ్ళి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కీకారుణ్యంలో ఒక భిల్లుడవై జన్మించు, ఒక గిరిజనుడవై జన్మించి మృగములను వేటాడి మాంసాన్ని కాల్చుకు తింటూ బతుకన్నాడు. ఆ యక్షుడు హడిలిపోయి ఆ మణిమయుడు ఆయన పాదముల మీద పడ్డాడు. పడి, అయ్యా నాకు ఎలాగ శాప విమోచనం, మళ్ళీ ఎప్పుడు వస్తాను ఈ యక్షలోకానికి అన్నాడు. అంటే ఆయన అన్నాడు, పరమభక్తాగ్రేసరుడైనటువంటి వాడు ఒక శివభక్తుడు నీ కడుపున పుడతాడు, కానీ నీవు భిల్లుడవు కాబట్టి భిల్లుడుగానే పుడతాడు వాడు కూడా. అటువంటి భక్తుణ్ణి కన్న ఉత్తర క్షణంలో నువ్వు మళ్ళీ యక్షలోకానికి వచ్చేస్తావు.